నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు తెస్టేసబో. ఈ రోజు అయితే మేమైతే కల్కి మూవీకి అయితే పోతున్నాం. ఈ రోజు డేట్ వచ్చేసి అయితే July 1. ఎంతమంది కల్కి మూవీకి వెళ్ళి కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. సినిమా పోయిన తర్వాత అయితే మొత్తం రివ్యూ అయితే ఇస్తాను. నేనైతే సినిమా ఎట్లున్నదో కూడా నేనైతే 5కి అయితే ఎంత రేటింగ్ ఇస్తాను నేనైతే చెప్తాను. మీరైతే 5కి ఎంత రేటింగ్ ఇస్తారో మీరు కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా మేమైతే పోయేది వచ్చేసి 3D. మేమైతే జెమినీ టాకీస్కి అయితే పోతున్నాం. సినిమా ఎట్లున్నా మొత్తం రివ్యూ అయితే ఇస్తాం. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. లాంగ్ వీడియోస్ డైలీ వారానికి ఒకటి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేయండి. లాంగ్ వీడియోస్ అయితే వారానికి అయితే ఒకటి అయితే పక్క వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోదాం నెక్స్ట్ ఇయర్ అంటాను జెమినీ టాకీస్ పోదాం. జెమినీ టాకీస్ పోయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. పోదాం ఇప్పుడు అయితే జెమినీ టాకీస్కి అయితే పోతున్నాం. ఇప్పుడైతే జెమినీ టాకీస్కి అయితే వచ్చినాం. ఇక్కడ లోపలికి వెళ్ళి అన్ని ఏనాడో అమ్మేశాడు. కొనేవాళ్ళు లేడు కానీ లేకపోతే ఏనాడో నన్ను కూడా అమ్మేసేవాడు రా. సినిమా చూసి అయితే వచ్చినాం. సినిమా అయితే చెప్పాలంటే సూపర్ అయితే ఉన్నది. నేనైతే 5కి వచ్చేసి 4.9 ఇస్తాను. మీరెంత ఇస్తారు కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకో విషయం చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్లో అంత అర్థం కాలేదు, కానీ సెకండ్ హాఫ్లో అయితే అంత అర్థమైంది. క్లైమాక్స్ వచ్చేసి అయితే కిరాక్ అయితే ఇచ్చింది. క్లైమాక్స్ మనకి పార్ట్ 2లో ఏం జరుగుతుందో అర్థం కావడానికి క్లైమాక్స్ అయితే కిరాక్ ఇచ్చింది. పార్ట్ 2లో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. అంత మంచిగా ఇచ్చింది క్లైమాక్స్. మనకి మేబీ వచ్చేసి అయితే ఇలా బ్రహ్మానందం యాక్టింగ్ అయితే వేరే లెవెల్కి అయితే తీసుకొచ్చిళ్ళు. బ్రహ్మానందం యాక్టింగ్ సూపర్ అయితే చేసిండు. బ్రహ్మానందం ఇంట్లో ప్రభాస్ అయితే రెంట్కి అయితే ఉంటాడు. అది సీన్ వచ్చేసి అయితే వేరే. అసలు బ్రహ్మానందం వీళ్ళు వచ్చేసి అయితే ప్రభాస్ అయితే బ్రహ్మానందంకి అయితే కిరాయికి అయితే ఇయ్యరు. వీళ్ళు వచ్చేసి బ్రహ్మానందం పేరు వచ్చేసి ప్రభాస్ పేరు వచ్చేసి రెబెల్ నాకు అంత ఐడియా వస్తలేదు. రెబెల్ ఏముంటుంది. ఇంకో ప్రభాస్కి బుజ్జి అనే ఒక ఆమె ఉంటుంది. అంటే కార్ ఉంటుంది ప్రభాస్కి, అది దాని పేరు బుజ్జియో ఏముంటుంది, నాకు అంత ఐడియా లేదు. వీళ్ళు ఇంకో సీన్ వచ్చేసి ఏంటంటే ప్రభాస్ వచ్చేసి నాకు సెకండ్ హాఫ్లో నేను ఇది అనుకుంటున్నా, ప్రభాస్ ఒక ఆమెను కాపాడుతాడు. మేబీ అదే అనుకుంటున్నా. ప్రభాస్తో ఒక అమ్మాయిని అదే ఉంటుంది. మేబీ ప్రభాస్తో ఒక అమ్మాయిని అయితే కాపాడుతారు. ఆమె వచ్చేసి ప్రెగ్నెంట్ అయితే ఉంటుంది. ఆమె ఏంటంటే ప్రెగ్నెంట్లో ఉంటుంది కదా, ఆమెకు వచ్చేసి గాడ్ పుడతాడంట. అది మనకైతే సెకండ్ హాఫ్లో ఇస్తుంది. ఇప్పుడైతే తెలియదు, మేబీ సెకండ్ హాఫ్లో అయితే ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే ఇదే ఉన్నది, స్టోరీ మొత్తం ఇదే ఉన్నది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఎక్స్పెక్టేషన్. పార్ట్ 2లో అయితే మనకైతే తెలుస్తుంది ఈమె ప్రెగ్నెంట్ అవుతుందా కాదా, లేకపోతే చచ్చిపోతుందా, ఈమె తెలియదు. ఒక పార్ట్ 2లో అయితే మనకైతే తెలుస్తుంది. పార్ట్ 2లో మొత్తం స్టోరీ అయితే ఇస్తారు. ఇంకా ఇది వచ్చేసి నేను అనుకుంటున్నా 8 పార్ట్లు అయితే ఉన్నాయి. సినిమాలు అయితే మొత్తం 8 పార్ట్లు నేను అనుకుంటున్నా. అది నిజమా లేకపోతే ఫేక్ అని నాకైతే తెలియదు, కానీ నేనైతే అనుకుంటుండే 8 పార్ట్లు అయితే తీస్తారని నాకైతే తెలిసింది. 8 పార్ట్లు. సలార్ లాగానే ఇదైతే ఉన్నది. సలార్లో మనకి క్లైమాక్స్ ఎక్కిచ్చిళ్ళు. ఏమైతే పార్ట్ 2 వాడికైతే మనకైతే తెలియదు. పార్ట్ 2లో ఏమవుతుందో మనకైతే తెలియదు. ఈ కల్కి కూడా అట్లా ఉన్నది. పార్ట్ 2లో ఏమైతే మనకైతే తెలియదు. అంత మంచిగా ఇచ్చిళ్ళు. క్లైమాక్స్ అయితే ఒక్క విషయంలో చెప్పాలంటే ఇచ్చేసి పడేసిళ్ళు. ఇంకో విషయం అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కిరాక్ అయితే ఉన్నది. నాకు మెయిన్ నచ్చింది వీళ్ళు వచ్చేసి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత మంచిగా ఉన్నది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ అయితే ఉన్నది. ఇంకా ఫైటింగ్ సీన్స్కి వస్తే సూపర్ ఫైటింగ్. అంటే ఫైటింగ్ సీన్స్ అంటే అట్లా ఉండాలని చూపెట్టిళ్ళు. ఇంకా ప్రభాస్ ఫైటింగ్, ఇంకా ఆయన పేరు గుర్తొస్తలేదు సారీ. బాలీవుడ్ హీరో ఫైటింగ్, వాళ్ళిద్దరు ఫైటింగ్ అయితే సూపర్ అయితే ఉన్నది. ఇంకా ఇంకొక వచ్చేసి విజయ్ దేవరకొండ ప్రభాస్ ఫైటింగ్ కూడా అదైతే నాకు నచ్చింది. విజయ్ దేవరకొండ కూడా వస్తాడు ఈ సినిమాలో. ఎంతమంది సినిమా చూడకపోతే వెంటనే సినిమా అయితే చూడండి, అంత మంచిగా ఉన్నది. సినిమా చూసిన వాళ్ళు కూడా లైక్ కొట్టండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మనం అయితే 500 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుతాం. వెంటనే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సినిమా అయితే ఒక విషయం చెప్పాలంటే కిరాక్ అయితే ఉన్నది. క్లైమాక్స్ సీన్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా నచ్చింది. చూడకపోతే వెంటనే పోయి అయితే చూడండి. మేము చూసింది వచ్చేసి 3D. మాకైతే 3D కాబట్టి అయితే మాకైతే ఫస్ట్ హాఫ్లో పిల్లి అయితే మీద పడినట్టు అనిపిస్తుంది. ఒక పిల్లి వస్తుంది, ఆ పిల్లి అయితే మీద పడతా. నేనైతే భయపడ్డా, ఆ పిల్లి నా మీద పడదానా భయపడ్డా. అంటే పిల్లి అంటే పులియో పిల్లి ఉంటుంది. అంత
పులి పిల్ల సేమ్ అట్లా ఉంటుంది అది. అంత భయపడ్డా అది మీదకి వచ్చి పడుతుంది అని భయపడ్డా. మేమైతే 3D అయితే తీసుకున్నాం. 2D 3D సేమ్ అనిపిస్తుంది నాకైతే. అంటే 3D అయితే కొంచెం మన మీదకి వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది కాబట్టి అయితే మేమైతే 3D అయితే తీసుకున్నాం. మీరు 2D పోవాలనుకుంటే 2D కూడా పోవచ్చు. 2D కూడా బాగానే ఉంటుంది. కానీ 3D మన మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది, మనం ఆడున్నట్టు అనిపిస్తుంది కాబట్టి అయితే మేమైతే 3D అయితే తీసుకున్నాం. మీరైతే మర్చిపోకండి, సినిమాకైతే పోండి. లేదా సినిమా అయితే కిరాకైతే ఉన్నది. క్లైమాక్స్ సీన్ వచ్చేసి అయితే సూపర్ అయితే ఉన్నది. పోయిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సిమ్ ఎట్లున్నదో చెప్పండి. నేనైతే 5కి అయితే 4.9 ఇచ్చా. మీరెంత ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ కొట్టకపోతే లైక్ కూడా కొట్టండి. ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. డైలీ అయితే షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి. వారానికి ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది. లాంగ్ వీడియోస్కి అయితే సపోర్ట్ చేస్తే నేను డైలీ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తాను. మీరైతే సపోర్ట్ చేయండి. ఇంకో విషయం వచ్చేసి అయితే నేనైతే చెప్పా కదా 500 సబ్స్క్రైబర్స్ అయిపోతే నేనైతే రెస్టారెంట్కి ఇంకొకరికి గివ్ అవే, మేబీ ఇద్దరినైనా ఒకరికైనా గివ్ అవే తెస్తా. ఇంకా రెస్టారెంట్కి ఇద్దరినైనా ఒకరినైతే తీసుకోపోతాం. మీరు త్వరలో 500 సబ్స్క్రైబర్స్ అయిపోతే ఇదైతే వస్తుంది మీకు. 500 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవటండి. ఇప్పుడైతే లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంటే వరకు టేస్ట్ సుబ్బు, నేను మీ సుబ్బు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.